ఈ వీడియోలో గ్రహాలకు ఉండే రుచుల గురించి తెలుసుకుంటాం. ముఖ్యంగా జ్యోతిషంలో గ్రహాలకు రుచులు తెలుసుకుంటాం ఏంటంటే, దీనివల్ల ఏ గ్రహం ఎలాంటి రుచిని కలిగి ఉంటుందో దానికి సంబంధించిన శాంతి ప్రక్రియ చేయడం కానీ దానివల్ల మనకు వచ్చే అనారోగ్య సమస్యలు దేనివల్ల వస్తున్నాయి అనే విషయాన్ని ఇక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా రవి, గ్రహరాజైన రవి కారానికి అధిపతి, కారానికి ఇష్టపడే రుచి అన్నమాట. కారకత్వం కలిగినవాడు. లవణము నాకు, ఉప్పునకు చంద్రుడు, అలాగే కుజుడు చేదు రకమైన రుచికి బుధుడు అన్ని రకాల మిశ్రమాలమైన రుచులకు బుధుడు అధిపతి అవుతాడు. గురువు తీపికి, కాబట్టి డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. తీపి ఎక్కువగా తినే వాళ్ళకి డయాబెటిక్ వస్తుంది. గురువు యొక్క ప్రభావం ఎక్కువగా లగ్నం పైన, పంచమం పైన, లగ్నాధిపతి పైన కానీ, కుటుంబ స్థానం పైన కానీ, కుటుంబాధిపతి ఉంటే గురువు డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురువు తీపికి అధిపతి అవుతాడు. అలాగే శుక్రుడు పులుపుకు అధిపతి, అలాగే వగరుకు శని అధిపతి అవుతాడు. ఈ రకంగా నవగ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకాల రుచికి అధిపతులు అవుతారు. కారం ఎక్కువగా ఉంటుంది. ఎసిడిటీ ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని తొలగించుకోవాలంటే మన జాతకాన్ని పరిశీలిస్తే జాతకాల్లో మనకు ఆ రవి గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా మన వృశ్చికం పైన కానీ, లేకుంటే తుల పైన కానీ, కన్యా తుల వృశ్చికాల్లో ఎక్కడన్నా లేదా లగ్నాధిపతి పైన ఉన్నా కూడా ఏమవుతుందంటే దానివల్ల, అలాగే కుటుంబంలో ఉన్నా కూడా రవి ఎక్కువగా తొందరగా వారి కారం తింటే ఎసిడిటీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గురువు రెండింటిలో ఉన్నాడు అనుకోండి, లగ్నంలో ఉన్నాడు అనుకోండి, డయాబెటిక్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉప్పు, హై బీపీ పెరగడానికి కారణం చంద్రుడు, లవణం ఉప్పు కారకుడు. కాబట్టి బీపీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయంటే చంద్రుడు లగ్నంలో ఉండడమో, లేకుంటే పంచమ స్థానంలో ఉండడమో బీపీ పెరగడానికి ఆలోచన స్థానం. అలాగే భాగ్యంలో చంద్రుడు కూడా వేరే ఏరియంగా మంచిగా ఉండవచ్చు, కానీ ఈ ఆరోగ్య విషయంలో మాత్రం చంద్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. లగ్నం కానీ, సప్తమంలో చంద్రుడు ఉండడం వల్ల కానీ, ఈ హై బీపీ వచ్చే లక్షణాలు ఎక్కువగా పంచమంలో ఉండడం వల్ల కానీ, అష్టమంలో ఉండడం వల్ల కానీ హై బీపీ లక్షణాలు ఎక్కువగా రావడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శుక్రుడు పులుపు కూడా అసిడిటీ క్రియేట్ చేస్తుంది, కాబట్టి పులుపు తినవద్దంటారు శుక్రుడి ప్రభావం వల్ల. అలాగే వగరు చేదు వస్తువులు తింటే ఏదో అవుతుంది శని, దానివల్ల శని ప్రభావం. ఇలాగా బుధుడు మిశ్రమ ఫలితాలు, అన్ని రకాల ఫలితాలకు ఇస్తాడు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహం